ఇప్పుడు నేను ఎలా రెడీ అవ్వకూడదు అనేసి మీకు చూపిస్తా చూడు. ఫస్ట్ సన్ స్క్రీన్ తీసుకోవాలి, పటా 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 అని చెప్పి ముఖానికి అంతా కొట్టుకోవాలి. సో అలా అంతా కొట్టుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఐలైనర్ తీసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు లైన్లు ఎట్లయినా వేసుకోవచ్చు, బట్ బొట్టులాగా కనిపించాలి. సో ఐలైనర్ తర్వాత పటా పటా అనేది అది కూడా వేసేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం మళ్ళీ అదే చుక్క మీద రుద్దుతా ఉన్నాను అనమాట. ఎందుకంటే మన ముఖం చపాతీ అంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ బొట్టు కొంచెం కనిపించాలని చెప్పి. సో అలా దాని తర్వాత ఐలైనర్ తీసి పక్కన పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ లిప్స్టిక్ తీసుకుంటా ఉన్నాను అనమాట. ఇక్కడ లిప్స్టిక్ కూడా అంతే, మన పంది పెదాలకి అలానే కనిపిస్తుంది కాబట్టి అలా అలా దాన్ని కూడా ఎలా పడితే అలా దుద్దేసిన. అది దుద్దేసిన తర్వాత పైన కిందంతా కరెక్ట్గా రుద్దుకోవాలన్నమాట, ఈవెన్గా స్ప్రెడ్ అయిందా లేదా అని చెప్పి. ఎందుకంటే పక్కకంతా రుద్దుకున్నాం అనుకో అసలు మన చపాతీ ముఖానికి అది ఒక చింపాంజీలాగా కనిపిస్తుంది అనమాట. లిప్స్ మాత్రం ఇట్లా ముందుకు వచ్చినట్టు కనిపిస్తాయి. అందుకని చెప్పి ఈవెన్గా అలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ముఖంలో ఇంకేమైనా తక్కువైందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ తక్కువని అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అంటే మనకు వేరేవి తీసి పెట్టాలంటే పెద్ద బద్ధకం. సో అక్కడ ఏం దొరికితే పెట్టేసుకున్నా. అందుకని చెప్పి అలా ముఖం అంతా అలా ఉంది, అది కొంచెం బద్ధకంగా ఉంటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా. ఇక్కడితో నా మేక్ ఓవర్ అంతా అయిపోయింది. అంతే గాయ్స్, నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి.